తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరమ్మా? రమణ. రమణ. ఏ ఊరమ్మా? చింతలపూడి పొన్నూరు దగ్గర. పొన్నూరు నుంచి వచ్చారమ్మా? అవును. ఎందుకు వచ్చారమ్మా? జగనన్న చూస్తాను. జగనన్న చూడడానికి వచ్చారు. మీ ఊర్లో మొత్తం అభివృద్ధి బాగా జరిగిందమ్మా? బాగానే జరిగింది. ఆయన మంచి చేశాడు. మాకు ఆయన కావాలి. మాకు అన్ని వచ్చాయి. మాకు మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి. మరి చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏం జరగలేదు. ఓన్లీ అయింది. మాకేం వద్దు అసలు. ఆయన ఇచ్చే మాకేం వద్దు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగనే కావాలి. మాకు జగనన్నే రావాలి. ఏంటమ్మా 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 చెప్పమ్మా. మాకు ప్లాట్లు కొలిచిస్తానని చెప్పి మా సొంత ప్లాట్లు కొలిచిస్తానని చెప్పి 100 మందిలో మాట తీసుకుని కొలిచేది ఆయన. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దొంగ అంటారా ఇప్పుడు మీరు? ఎమ్మెల్యే గారు, చంద్రబాబు ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఆయన పేరు నాకు తెలియదు. మాకు జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలి. మాకు జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలి. మేము అన్ని పొందుకున్నాము అన్నయ్య ద్వారాగా. మాకు మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి. మాకు ఏది అందలా చంద్రబాబు నన్ను రోజు ఆయన చేసిన అన్ని పథకాలన్నీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. పథకాలు తీసుకుంటుంటే పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు అది ఇది అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఏం లేదు. పథకాలు ఏమేమని మీకేం పథకం? మాకు పిల్లలకి స్కూల్ పోయేదానికి డబ్బులు అందించాడు, ఇళ్ల చోటు ఇచ్చాడు, మా వాళ్ళకి పింఛన్ ఇచ్చాడు. అసలు మా ఇళ్లలో ఎవరికి ఇచ్చేవాడు కాదు చంద్రబాబు ఉన్నప్పుడు. ఈయన వచ్చాక అన్ని వచ్చాయి మాకు. ఆరోగ్యశ్రీ కార్డు మీద బాగానే చూస్తున్నారు. లేదు ఊరికి ఆరోగ్యశ్రీ కార్డు ఊరికి ఇచ్చారని చెప్పి అంటున్నా. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొత్తం కూడా ప్రొటెక్షన్ రాలేదండి. మాకు జగన్ వచ్చినాకే వచ్చింది.